చెప్పినట్టుగా మీడియా అనేది బయాస్డ్ గా ఉంటది అనేది కొత్తగా పరిశోధించి తేల్చిన అంశమేం కాదు. అది స్థిరపడిపోయిన ప్రజాభిప్రాయం. బయాస్డ్ గా ఉండే మీడియాని ఎక్స్పోజ్ చేయడం ఒకటే మార్గం కనుక ఇటువంటి చర్చా వేదికలు అనేకం రావాల్సిన అవసరం ఉంది. ఇక్కడ కృష్ణదేవరాయలు అడిగితే తిమ్మరుసు చూపించిన సమాధానమే ప్రత్యామ్నాయ మార్గం అని నేను అనుకుంటాను. ఎందుకంటే ఇవాళది కాదు చర్చ, శతాబ్దాలుగా జరిగింది చర్చ. మీడియాకున్న హక్కు ఏ ఆర్టికల్ 19(1) అయితే ఇన్వోక్ చేసి పత్రికా స్వేచ్ఛని వాళ్ళు అనుభవిస్తున్నామో, యాజ్ రైట్లీ డిస్కస్డ్ బై ద ఎల్డర్స్, కాన్స్టిట్యూషన్ కమిటీ డిస్కస్ చేసి రాజ్యాంగంలో ఇది ప్రజా పత్రికల యొక్క స్వేచ్ఛ పొందుపరచకూడదా అన్నప్పుడు వాళ్ళకున్న విజ్ఞతతోటి, భవిష్యత్ దర్శనంతో వాళ్ళు ఒక నిర్ణయం చేసి కాన్స్టిట్యూషన్స్ వెయిట్ని తీసుకున్న డెవలప్డ్ కంట్రీస్, యూరోపియన్ కంట్రీస్ అండ్ అమెరికన్, ఎవరి కాన్స్టిట్యూషన్ తీసుకున్నా కూడా పత్రికా స్వేచ్ఛకు సంబంధించిన సెపరేట్ చాప్టర్స్, సెక్షన్స్ ఉంటాయి. కానీ ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో యూ కాంట్ ఫైండ్ ఎనీ మీడియా ప్రెస్ ఫ్రీడమ్ అని కానీ మీడియా స్వేచ్ఛ అనే మాటే ఉండదు. మాటే ఉండకపోయినప్పటికీ నాట్ ఎ సింగిల్ వర్డ్, నాట్ ఎ సింగిల్ ఫ్రేజ్ ఆఫ్ మీడియా ప్రెస్ ఫ్రీడమ్ అయినప్పటికీ ఆర్టికల్ 19(1) ఉపయోగించుకొని భావ ప్రకటన స్వేచ్ఛని ఎక్స్టెండ్ చేసి పత్రికల స్వేచ్ఛ అనుభవిస్తున్నాయంటే మనం మౌలికంగా గుర్తించాల్సిన విషయం అంటే ఆర్టికల్ 19(1) ఇస్ నాట్ ద ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ బై ఇట్స్ ఓనర్స్, ఇట్స్ ద పబ్లిక్. ప్రజాభిప్రాయాన్ని ప్రతిస్పందించడానికి పత్రికల్ని వేదికలుగా వాడి యాజమాన్యాలు ఒక వ్యవహారం నిర్వహిస్తాయి. ఈ వ్యవహారం ప్రజాసేవ కోసమా, దేశభక్తి కోసమా, రాను కాలక్రమంలో వ్యాపారం కోసమా మనం ప్రత్యేకంగా చర్చించాల్సిన అవసరం లేదు, కళ్ళారా చూస్తూనే ఉన్నాం కనుక. ఈ వ్యాపార ప్రక్రియ అయినప్పుడు ఒక విషస్ క్యాంపెయిన్ జరుగుతుంటే, ఉద్దేశపూర్వకంగా ఒక విష ప్రచారం జరుగుతుంటే దానికి ఏంటి ప్రత్యామ్నాయం అంటే ఒక ప్రజాస్వామ్యయుతమైన ప్రత్యామ్నాయం తిమ్మరుసు కృష్ణదేవరాయలు సూచించిందే. ముట్టుకోకుండా, దాన్ని చెరపకుండా ఈ గీతను చిన్నగా చేయడం ఎట్లా అంటే తెలివిగా ఆయన పక్కన పెద్ద గీత గీయడం అని చెప్తాడు. ఏది అవాస్తవమో దాన్ని ఖండిస్తూ వాస్తవికమైన సమాచారాన్ని ప్రజా బాహుల్యంలోకి తీసుకుపోవడం ఒక బలమైన ప్రత్యామ్నాయం. అంతేనా? విమర్శించొద్దా? ఉద్దేశపూర్వకంగా ఒకరి సెంటిమెంట్స్ ని హర్ట్ చేస్తున్నప్పుడు మౌనంగా చూడాల్సిందేనంటే దాన్ని కూడా అంగీకరించరు. అటువంటి వాటిల్లో ఇటువంటి చర్చా వేదికల నుంచి వాస్తవిక పరిస్థితి వల్ల నిజానికి శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పినట్టు మీడియా ఇస్ అ బిగ్ క్వశ్చన్ టుడే. ఇట్ ఈస్ నాట్ ఇన్ క్రాస్ రోడ్స్ మై డియర్ ఫ్రెండ్స్, ఇట్ ఈస్ ఇన్ క్రైసిస్ టుడే. క్రైసిస్ ఇన్ వాట్ ఫార్మ్ ఆఫ్ క్రైసిస్ అంటే ద బిగ్ క్రైసిస్ ఇస్ ఇట్స్ క్రెడిబిలిటీ. సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఆఫ్టర్ హ్యూజ్ ఎక్స్ప్లోజన్ ఆఫ్ సోషల్ మీడియా ఇవాళ ఈ సోకాల్డ్ కన్వెన్షనల్ మీడియా, జనమాధ్యమాలు అని చెప్పుకుంటున్న పత్రికలు కానీ టీవీలు కానీ ఇవాళ తమ క్రెడిబిలిటీ నిలబెట్టుకోవడానికి ఆహారహం కృషి చేయాల్సిన ఒక దైన్య స్థితిలో ఉన్నాయి. దట్ ఈస్ ద క్రైసిస్ ఆఫ్ మాస్ మీడియా టుడే. ఆ మాస్ మీడియా తన ఉనికిని కాపాడుకోవడం కోసం ఎక్కడో చోట పాకులాడుతూ ఉంటుంది. తన ఉనికిని నిలబెట్టుకోవడమే తప్ప కాకుండా తాను సంపాదించగల ఏదైతే బిజినెస్ కింద కన్వర్ట్ చేసిందో లాభాల కోసం శ్రమిస్తుంది. ఎందుకు తపన చెందుతున్నాయి? ఇవాళ ఒక 2 ఛానల్స్ ని మూత వేస్తే చూపెట్టని పరిస్థితి వస్తే ఏం ప్రజలకు తెల్లారలేదా? పొద్దుమిక లేదా? ఏమైంది? ఏమీ అవ్వలేదు. కానీ వాళ్ళు తపన చెందుతున్నారు, వాళ్ళు ఆరాటపడుతున్నారు, వాళ్ళు మా వ్యాపారం పోయింది అంటున్నారు, మేము నష్టపోతున్నాం, మా ఎస్టాబ్లిష్మెంట్ సరిపోయి రిటర్న్స్ మాకు రావట్లేదు అంటున్నారు. ఇఫ్ దే కన్సిడర్ ఇట్ యాజ్ ఎ బిజినెస్, ద రీడర్ అండ్ వ్యూవర్ ఆల్సో షుడ్ కన్సిడర్ ఇట్ యాజ్ ఎ బిజినెస్ అండ్ దే షుడ్ కాజ్ ఎనీథింగ్ అగెన్స్ట్ దెమ్ ఇన్ దట్ వే ఓన్లీ. ఎందుకంటున్నానంటే పోయినాయి, కాలం చెల్లిపోయింది. లయన్స్ క్లబ్లు, రోటేరియన్ క్లబ్లు కాదు, ఇవాళ గ్రీన్ క్లబ్లు వస్తున్నాయి. ఇవాళ రైట్స్ ఇన్ఫర్మేషన్ క్లబ్స్ వస్తున్నాయి. లెట్ బి ద రీడర్స్ క్లబ్స్ అండ్ లెట్ బి ద వ్యూవర్స్ క్లబ్స్. ఎందుకు ఉండకూడదు? అవునా, నువ్వు 11 దాటిన తర్వాత ఇట్లాంటి భూత సినిమాలు ఇస్తున్నావు, మీ ఛానల్ మాకొద్దు అని చెప్పి ఒక ఏరియా వాళ్ళంతా, ఒక గల్లీ వాళ్ళంతా, ఒక ప్రాంతం వాళ్ళంతా, ఒక జిల్లా వాళ్ళంతా, ఒక రాష్ట్రం వాళ్ళంతా ఒక అభిప్రాయానికి వచ్చినప్పుడు ఎవరైనా ఏం చేయగలుగుతారు? దట్ షుడ్ బి ద పబ్లిక్ ఒపీనియన్, ద మౌల్డింగ్ ద పబ్లిక్ ఒపీనియన్. అందుకు ఇట్లాంటి వేదికలు ఉండాల్సిన అవసరం ఉంది అని మనం
చర్చించి ఎవరు ఏం రాసినారు, ఏది తప్పు ఏది ఒప్పు అని జడ్జిమెంట్ చైర్ లాక్కుంటే అది ఎక్కడ రాకపోతుంది అంటే గొంగొట్లో కూర్చొని ఎంటుకలు ఏరినట్టు ఏరుతా ఉంటాం. ఎక్కడ దేర్ విల్ బి నో ఎండ్, ఇట్ విల్ గోస్ ఆన్. అట్లా కాకుండా ముఖ్యంగా ఇట్లాంటి సందర్భాల్లో సరే పెట్టుబడి ఎక్కడి నుంచి వచ్చింది, యాజమాన్యాలు ఎక్కడి, ఏ ప్రాంతాభిమానం ఉంది, ఏ ప్రాంతం కోరుకుంటున్నారు, విభజన కోరుకుంటున్నారా, సమైక్యం కోరుకుంటున్నారా, అది కృతకమైనదా, నిజమైందా, సహజ సిద్ధమైందా, ఇవన్నిటినీ కాసేపు ఎందుకు పక్కన పెడదామంటే రాష్ట్రాలు ఏర్పడ్డాయి. రాజ్యాంగం పరిధిలో ఒక చట్టం ఏర్పడి విభజన జరిగింది విత్ ఇన్ ద ఫ్రేమ్వర్క్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. దెన్ దేర్ ఈస్ ద క్వశ్చన్, దేర్ ఈస్ ద ఆర్గ్యుమెంట్. సో వాటన్నిటినీ పక్కన పెట్టేసి పటాపంచన చేసి ఇప్పుడు వాస్తవికంగా జరగాల్సింది ఏంటంటే లక్షలాది కోట్లాది మంది ప్రజల ఆస్పిరేషన్స్ తోటి ఒక రాష్ట్రం ఏర్పడ్డది. ఒక ఉద్యమం, దశాబ్దాల ఉద్యమం, ఒక అర్ధ శతాబ్ది ఉద్యమం ఒక శీర్ష భాగానికి వచ్చిన తర్వాత ఒక అంతిమ ఫలితం కింద ఒక రాష్ట్రం ఏర్పడ్డప్పుడు కోట్లాది మంది ప్రజల ఆస్పిరేషన్స్ ఉంటాయి. ఎన్ని త్యాగాల తర్వాత ఈ రాష్ట్రం ఏర్పడ్డది. దాంట్లో ఎవరెవరు ప్రత్యక్షంగా ఉన్న వాళ్ళ పాత్ర ఉంది, పరోక్షంగా ఉన్న వాళ్ళ పాత్ర ఉంది. పుల్లగుంజే ఆట అంటారు చిన్నప్పుడు మేము ఆడేది. మట్టి మీద చేతులు వేసేస్తే తల ఒకటి లాగుతూ ఉంటే చివరికి ఎవడో లాగినప్పుడు టక్కుమని పుల్ల కింద పడుతుంది, వాడు విజేత. అట్లా ఎవరికి వాళ్ళు మేమే కారకులం, మేము తెలంగాణ తెచ్చినామని క్లెయిమ్ చేసుకున్న వాళ్ళు కూడా ఉండొచ్చు. వాటితో నిమిత్తం లేకుండా వాటి జోలికి వెళ్లకుండా ఎక్కడో తన కొడుకు చనిపోతే ఇప్పటికీ ఇవాళ ఈ పర్టికులర్ డే టుడే వాట్ ఇస్ ద డేట్ రోధిస్తున్న తల్లులు తండ్రులు కూడా ఉన్నారు వాళ్ళ పిల్లల్ని కోల్పోయి. ఇట్లా అనేక త్యాగాలతో ఆవిర్భవించిన రాష్ట్రం వచ్చిన తర్వాత ఇంకా శశబిషలు ఉండడానికి కానీ, ప్రాంతీయ విభేదాలు ఉండడానికి కానీ, యాజమాన్యపు ఇష్టాలు ప్రతిబింబించడానికి ఆస్కారం లేకుండా ఇప్పుడు ఎందుకంటే పక్కన కర్ణాటక ఉంది, ఇంకో పక్కన ఆంధ్రప్రదేశ్ ఉంది. రెండు పొరుగు రాష్ట్రాలే మనకు. అయినా కొన్ని ఇష్యూస్ లో మనం పర్టికులర్గా ఎందుకుంటాము, వాళ్ళ వైపు ఎందుకు చూస్తాము అంటే ఇక్కడ విభజన చట్టంలో పొందుపరిచిన అంశాల పరంగా రాబోయే 5-10 సంవత్సరాల వరకు కూడా కొన్ని అనుబంధం సంబంధించిన విషయాలు ఉన్నాయి. ఉభయ రాష్ట్రాలు షేర్ చేసుకోవాల్సిన అంశాలు ఉన్నాయి. వాటిని చట్టం పరిధిలో ఏ చట్టం కూడా రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉండదు. విత్ ఇన్ ద ఫ్రేమ్వర్క్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఎనీ యాక్ట్ విల్ కమ్ ఇన్ టు ద ఫోర్స్. అట్లా వచ్చిన చట్టంలో పొందుపరిచిన అంశాల ప్రకారం వాస్తవికంగా ఏం జరుగుతుంది అని రిపోర్ట్ చేయాల్సిన బాధ్యత, కనీస బాధ్యత మీడియా మీద ఉంటుంది. Media should play a constructive role because it is the voice of the people. It should become the voice. ప్రజలకి ఏది అవసరమో ఇందాక చెప్పారు పెద్దలు. The role of media and its primary duty is to inform, educate, entertain. ఎడ్యుకేట్ అన్నప్పుడు మోటివేట్ చేసే బాధ్యత కూడా మీడియా మీద ఉంటుంది కనుక వాళ్ళు నిష్పక్షపాతంగా, వాళ్ళు నిజాయితీగా ఈ రాష్ట్ర ప్రజలు ఏం కోరుకుంటున్నారు, ఏది వాళ్ళకి మంచి అనేది చెప్పాల్సిన అవసరం ఉంది. అంతే తప్ప వాళ్ళ ఇష్టం వచ్చిన అభిప్రాయాల్ని వ్యక్తం చేయడం కాదు. అలా వ్యక్తం చేసినప్పుడు ఖండించడానికి ఇట్లాంటి వేదికలు ఉంటాయి, ప్రత్యామ్నాయ పత్రికలు ఉంటాయి, ప్రత్యామ్నాయ గొంతులు ఉంటాయి. ఆ గొంతులు ఇచ్చుకొని చెప్పినప్పుడు వీళ్ళ క్రెడిబిలిటీ అడుక్కెళ్ళిపోతుంది, నిలబడదు. ప్రజలు నిరాకరిస్తారు. ప్రజలు నిరాకరించిన తర్వాత ఇప్పుడున్న వ్యవస్థలో ది కెనాట్ సర్వైవ్, నిలబడలేరు. కనుక అది తగిన శాస్తి అవుతుంది అని నేను ప్రగాఢంగా విశ్వసిస్తాను. దీనికి ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను నేను. స్వతంత్రం వచ్చిన తొలి రోజుల్లో మన ప్రథమ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ మిత్రుడు ఒక ఆయన ముంబై నుంచి